హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శ్రీరామనవమి వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నానండి. ప్రసాదాలని ప్రిపేర్ చేయడం కోసం కిచెన్లోకి వచ్చాను. ఫస్ట్ చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేస్తున్నానండి. నైవేద్యాలప్పుడు ఫస్ట్ స్వీట్ని ప్రిపేర్ చేస్తే మంచిదని చెప్పి చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఒక టీ గ్లాస్ రైస్కి హాఫ్ టీ గ్లాస్ పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసుకుంటున్నానండి. చాలామంది ఫస్ట్ పెసరపప్పుని శుభ్రం చేసేసుకొని తర్వాత వేయించేసుకుంటారు. నాకు మాత్రం ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తాను. ఈసారి ఫస్ట్ రెండింటినీ కలిపేసి కుక్కర్లో 1కి 2.5 చొప్పున వేసేసుకొని వాటర్ ఉడికించుకుంటున్నానండి 3 విజిల్స్. ఆ తర్వాత పాలను కూడా పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. ఇలా ఈ రెండుని పొయ్యి మీద పెట్టేసుకొని ఆ తర్వాత పులిహార కోసం చింతపండు పులిహార ప్రిపేర్ చేస్తున్నానండి. పులిహార కోసం రైస్ని ఒక దాంట్లోకి వేసేసుకొని ఆ తర్వాత శుభ్రంగా కడిగేసి 1కి 2 చొప్పున వాటర్ వేసేసుకుంటున్నాను. శ్రీరామనవమికి కంపల్సరీగా వడపప్పు, పానకం, చనివిడి ఈ 3 ప్రసాదాలు కంపల్సరీగా ఉండాలంటారు కదా, అందుకని అవి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. వడపప్పు కోసం కొంచెం పెసరపప్పు గుప్పెడు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను. ఆ తర్వాత పానకం కోసం కొంచెం బెల్లము వాటర్ వేసుకొని అమల్ దస్తాలో కొంచెం మిరియాలు, యాలక్కాయ వేసుకొని మంచిగా దంచుకొని ఆ పొడి వేసేసుకున్నానండి. ఆ తర్వాత పచ్చి చనిమిడి కోసం కొంచెం బియ్యపిండి తీసుకొని అందులో సన్నగా తురుముకున్న బెల్లాన్ని వేసేసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసేసుకుంటున్నానండి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మంచి ముద్దలాగా గట్టిగా కలుపుకుంటున్నాను. మేము పచ్చి చనిమిడి ఇలా ప్రిపేర్ చేస్తామండి. ఫస్ట్ నుంచి ఇలా ప్రిపేర్ చేయటం మాకు అలవాటు. ఇలా 3 మెయిన్ ప్రసాదాలు అయిపోయినాయి. ఆ తర్వాత మా ఇంటి పక్కన చెట్టుకి చక్కగా మందార పూలు బాగా పూసినాయండి. వాటిని కోసుకొని పూజకు ఉపయోగించుకుందామని చెప్పి వీటి దగ్గరికి వచ్చాను. ఆ తర్వాత హైబ్రిడ్ గన్నేరు పూలు కూడా చాలా బాగా పూసాయి. వీటన్నిటిని తీసుకొని పూజ కోసం కోసేసుకుంటున్నానండి. అంతలోకి కుక్కర్ విజిల్స్ వస్తాయి కదా, ఈ లోపల వచ్చి ఇక్కడ పూలను కోసుకుంటున్నాను. ఈసారి మల్లెపూల చెట్టుకు కూడా మల్లెపూలు చాలా బాగా పూసాయండి. ఫస్ట్ ఈ ఎండాకాలం వచ్చే లోపలే వాటిని చక్కగా ఆకులన్నీ దూసేసి మట్టిలో కొంచెం పటికి బెల్లం ఒక పక్కన వేసామంటే ఇలా మల్లెపూలు చాలా బాగా వస్తాయి. ఈ సీజన్లో మేము అదే చేసాము. సీజన్ కన్నా ముందు ఆకులన్నీ దూసేసి కొంచెం పటికి బెల్లం వేసాము, చక్కగా పూలు పూసాయి. ఆ తర్వాత కరివేపాకు కూడా కోసేసుకొని పూలను కూడా తెచ్చేసుకున్నాను. ఇవి తెచ్చుకునే లోపల కుక్కర్ విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు చక్కెర పొంగల్ కోసం విజిల్ తీస్తున్నాను. మంచిగా ఉడికిపోయింది రైస్. అలా మల్టిపుల్ పళ్ళు చేసుకుంటేనే పండగ రోజు మనకి తొందరగా పళ్ళు అవుతాయి కదా. చూసారా, మా చిన్న కిచెన్లో బ్యూటీ ఏంటంటే చక్కగా సూర్యరశ్మి మంచిగా వస్తుందండి. లైటింగ్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు చక్కెర పొంగల్ కోసం బెల్లంలో కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకుంటున్నాను. ఇంకొక పక్క నెయ్యిలో జీడిపప్పును కూడా వేయించుకుంటున్నాను. చక్కెర పొంగల్కి 1.5 పెసరపప్పు, ఆ బియ్యము పెసరపప్పు కలిపి 1.5 టీ గ్లాస్ తీసుకుంటున్నాను కదా. బెల్లం మాత్రం 2 టీ గ్లాసులు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకున్న తర్వాత ఇప్పుడు రైస్లోకి జల్లెడ పెట్టుకొని ఆ పానకాన్ని మొత్తం అందులోకి వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని సన్నమంట పైన ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఉంటే దగ్గర పడిపోతుందండి. అంతకన్నా ఎక్కువ కలపకూడదు. ఇప్పుడు జీడిపప్పు వేయించింది వేసేసుకొని ఆ తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అచ్చం టెంపుల్ స్టైల్ చక్కెర పొంగల్ రావాలంటే కొంచెం పచ్చకర్పూరం, యాలకుల పొడి వేసుకుంటే అచ్చం టెంపుల్ స్టైల్లో వస్తుంది. ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిందండి. చిటికెలు పచ్చకర్పూరం, యాలకుల పొడి వేసుకున్నాను. అలా కలిపేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు పులిహార కోసం రైస్ కూడా ఉడికిపోయింది. దాన్ని ఒక పెద్ద ప్లేట్లోకి వేసుకుంటున్నాను. వేసేసుకొని పైన కొంచెం పసుపు వేసేస్తే చక్కగా పసుపుని పట్టిస్తే చల్లారిపోతుంది. అంతలోపల తాలింపు కోసం ఒక దాంట్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. పులిహారకి ఆయిల్ ఎక్కువ పడితేనే పులిహార చాలా బాగుంటుంది. కొంచెం పల్లీలు వేగిపోయిన తర్వాత మిగతా తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు వేసేసుకొని ఇవి దోరగా ఫ్రై చేసుకుంటున్నానండి. పులిహార టేస్ట్ మొత్తం ఆయిల్లో తాలింపులోనే ఉంటుంది. ఎంత తాలింపు వేసుకుంటే అంత టేస్ట్. మరీను మా ఇంట్లో పల్లీలు అంటే చాలా ఇష్టం అండి. పల్లీలను చాలా బాగా తింటారు. పులిహార కన్నా ప్రతి ముద్దలో పల్లీలు రావాలని చెప్పి చూస్తూ ఉంటారు. అందుకని నేను కొంచెం పల్లీల మోతాదు ఎక్కువే వేస్తుంటాను. అలా మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఇలా చీలికలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. వంట ఇంకా మొదలు పెట్టలేదు. అంటే ఈరోజు మా కమ్యూనిటీలో భోజనాలు ఉన్నాయండి, అన్నప్రసాదం ఉంది.
అందుకని చెప్పి సింపుల్గా చక్కెర పొంగలి, పులిహార, పానకం, వడపప్పు, చనివిడి ఇవే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నైవేద్యం పెట్టేసి కిందకి వెళ్ళాలి, కళ్యాణం జరుగుతూ ఉంటుంది. మంచిగా తాలింపు వేగిన తర్వాత చింతపండు ఉడికించి దగ్గరగా చేసుకున్న పులుసుని వేసుకున్నాను. వేసేసుకొని అది ఒక 5 నిమిషాల పాటు దగ్గరగా రానిచ్చుకుంటానండి. నేను ప్రసాదాలు ప్రిపేర్ చేసే లోపల మా ఇంట్లో మా పిల్లలు, మా వారు అందరూ లెగిసి స్నానాలు చేసి వాళ్ళు తొందరగా రెడీ అయిపోతున్నారండి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని రైస్లోకి వేసేసుకొని, ఈ చింతపండు పులిహార అచ్చం టెంపుల్ స్టైల్లో రావాలంటే నేను ఒక పొడి వేస్తానండి. అది మంచి టేస్ట్ని ఇస్తుంది, కొంచెం టెంపుల్లో తిన్న ఫీలింగ్ని ఇస్తుంది. ఆ పొడి కోసం ఆవపిండి, మెంతులు, ఆవాలు, మెంతులు, కొంచెం మిరియాలను ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ పొడి వేసుకొని పులిహార కలుపుకోవాలి. అది అయిపోతుంది కదా, ప్రసాదాలు అయిపోతున్నాయి కదా అని చెప్పి ఇక నేను గుమ్మానికి పసుపు రాసుకొని పైన ముగ్గుతో మంచిగా ముగ్గు వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇంటి బయట కూడా ముగ్గు వేసుకుంటున్నాను. ముగ్గు పిండితో ఎక్కువగా ప్రిఫర్ చేయనండి ముగ్గు వేయటం, ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఎక్కువగా బయటికి లోపలికి తిరుగుతూ ఉంటారు. అది ఆ రోజు హాలిడే కదా, ఇంకా లోపలికి బయటికి వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఆడుకోవటం కోసం తిరుగుతూనే ఉంటారు. ముగ్గు పిండితో ముగ్గు వేసానంటే 10 నిమిషాల్లో దాన్ని చల్లాచెదురు చేస్తారండి. అందుకని చెప్పి ఎక్కువ చాక్ పీస్తోని ప్రిఫర్ చేస్తుంటాను. ఆ రోజు నవమి రోజు శుక్రవారం అయింది. ఇంటి ముందు కుడివైపు ఈ కలసాన్ని పెట్టుకోవటం అలవాటు, ప్రతి శుక్రవారం మార్చుకుంటూ ఉంటాను. అందుకని చెప్పి ఈరోజు కూడా దానికి శుభ్రం చేసుకొని చుట్టూ పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని మంచినీళ్ళు మళ్ళా కొత్తగా వేసేసుకొని అందులోకి ₹1 కాయిన్, కొంచెం అక్షింతలు, పసుపు వేసుకొని పూలతో అలంకరించుకుంటానండి. ఇలా వేసుకొని ప్రతి శుక్రవారం, మంగళవారం మార్చుకుంటూ ఉంటాను వాటిని. దీని కింద ఒక ప్లేటు పెట్టుకొని ఇంటి గుమ్మానికి కుడివైపున మంచిగా కింద పసుపు రాసుకొని పద్మం ముగ్గు వేసుకొని పెట్టుకుంటూ ఉంటాను. అలానే ఇంట్లో ఈ తాబేలు ప్లేట్ కూడా ఉంటే మంచిదంట. శ్రీహరి హరి అని చెప్పి అది తలుస్తూ ఉంటుంది కదా, కాబట్టి అది ఇంట్లో ఉంటే పాజిటివ్ ఫీలింగ్ వస్తుందని చెప్పి దీన్ని కూడా మంచిగా వాటర్ చేంజ్ చేసి కుంకుమ, పసుపు, బొట్లు పెట్టి పూలు మారుస్తున్నానండి. దీన్ని ఇంట్లో ఈశాన్య వైపు పెడితే చాలా మంచిది, బట్ నాకు అవకాశం లేదని చెప్పి నేను ఇంట్లో టీవీ యూనిట్ దగ్గర పెడతాను. ఎక్కడైనా పెడితే చాలా మంచిదంట. అలా దీన్ని కూడా మంచిగా పూలతో అలంకరించుకుంటున్నాను. ఈ 2 పనులు కూడా అయిపోయినాయండి. ఇంకా పూజ ఒకటి రిమైనింగ్ ఉంది. ప్రసాదాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా. చక్కెర పొంగలి, పులిహార, వడపప్పు, పానకము, చనివిడి ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను. వంట లేదు కాబట్టి పనులన్నీ చాలా తొందరగానే కంప్లీట్ అయిపోయినాయండి. అలానే పూజ దగ్గర మంచిగా దీపారాజన చేసేసాను. దీపారాజన చేసేసిన తర్వాత లలితా నవరాత్రులు చేస్తున్నాను కదండి, ఆ రోజు చివరి రోజు, అందుకని చెప్పి మల్లెపూలు, గన్నేరు పూలతో అమ్మవారిని లలితా సహస్రనామం చదువుతూ అర్చన చేసుకుంటున్నానండి. చక్కగా ఈ మల్లెపూలు, గన్నేరు పూలతో చదువుకుంటూ లలితా సహస్రనామం చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు పెట్టుకొని పూజించుకుంటున్నాను. ఆ తర్వాత శ్రీరాముని కూడా మంచిగా పూజించేసుకున్నానండి. ఇలా చక్కగా ఇంటి పక్కన ఉన్న పూలతో కోసేసుకున్న వాటిని మంచిగా అలంకరించుకొని పూజను కంప్లీట్ చేసుకొని నైవేద్యం చూపించి హారతి ఇచ్చేసుకుంటున్నాను. చక్కగా రెడీ అయిపోయి కింద కళ్యాణం జరుగుతుంది కదా, కళ్యాణం దగ్గరికి వెళ్ళి స్వామివారి కళ్యాణాన్ని చక్కగా తిలకించాము. కళ్యాణం చాలా బాగా జరిగిందండి. శ్రీరాముని కథ పిల్లలకి వీలుంటే తప్పకుండా ప్రతి సంవత్సరం వినిపించండి. స్వామివారి కళ్యాణం మంచిగా జరిగింది. మా కమ్యూనిటీలో వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చి తిలకించారు. ఆ తర్వాత లోపల ఉన్న గుళ్ళోకి నేను వచ్చి దండం పెట్టుకుంటున్నాను. మా గుళ్ళో శివుడు, రాముల వారు, ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఉంటాయండి. రాముల వారికి మంచిగా దండం పెట్టుకున్న తర్వాత అన్నప్రసాదం దగ్గరకు వచ్చేసామండి. చక్కగా సింపుల్గా ఈ అన్నప్రసాదాన్ని తీసేసుకున్నాము, నేను మా పిల్లలు అందరం కలిసి. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఉంటే కంపల్సరీగా రీల్స్ ఉండాలి కదా, చక్కగా భోజనం చేసిన తర్వాత అందరం రెడీ అయి ఉన్నామని చెప్పి రీల్స్ ప్రిపేర్ చేసాము, రీల్స్ చేసేసుకున్నాము. కాపీరైట్ క్లెయిమ్ వస్తుందని చెప్పి దీని మ్యూజిక్ యాడ్ చేయలేదు, కానీ చక్కగా సరదాగా ఒక ½ పాటు ఈ రీల్స్ని చేసేసామండి. చాలా బాగా అనిపించింది.
ఈవినింగ్ స్వామివారిని ఇలా పల్లెకిలో ఊరేగిస్తారండి మా కమ్యూనిటీ చుట్టూ. అలా ఊరేగింపుని కూడా చూసేసుకొని స్వామివారికి దండం పెట్టేసుకున్నాము. ఆ తర్వాత ప్రతి అపార్ట్మెంట్ ముందు స్వామివారికి వారు పోస్తామండి. అలా వారు పోసేసి మా శ్రీరామనవమిని కంప్లీట్ చేసుకున్నాము. ప్రతి శ్రీరామనవమికి కంపల్సరిగా 2-3 చినుకులైనా పడతాయి కదా. ఈ శ్రీరాముని బ్లెస్సింగ్స్ ఈ సంవత్సరం కూడా దొరికినట్టే. ఇదొక మిరాకిల్ అండి. సీ యూ దెన్, బాయ్ అండి.